నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సీడ్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు స్పెషల్ చెట్టినాడ్ స్పెషల్ స్వీట్ పనియారం. చాలా సింపుల్గా క్విక్గా చేసుకునే రెసిపీ అండి. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో అప్పటికప్పుడు చేసుకునే టేస్టీ రెసిపీ. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా రెసిపీ చేయడానికి కప్పు పచ్చి బియ్యాన్ని తీసుకోవాలి. అలాగే కప్పు ఇడ్లీ రైస్ తీసుకోవాలి. దీనితో పాటు 1 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకోవాలి. అలాగే పావు కప్పు మినపగుండ్లు వేసుకోవాలి. 1 టీ స్పూన్ మెంతులు వేసుకోవాలి. నీళ్లు పోసుకుని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లో ఉన్న ఏ గ్లాస్తో అయినా కొలత తీసుకోవచ్చండి. అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకే గ్లాస్తో కొలత తీసుకోవాలి. 2-3 సార్లు శుభ్రం చేసుకొని నీళ్లు పోసుకొని 4 గంటలు నానబెట్టుకోవాలి. 4 గంటల తరువాత నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ జార్లోకి మార్చుకొని బెల్లం వేసుకోవాలి. ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నారో అదే కప్పుతో కప్పు బెల్లం వేసుకోవాలి. అలాగే 2-3 యాలకులు వేసుకోవాలి. తగినంత నీళ్లు పోసుకొని ఫైన్గా పేస్ట్ చేయాలి. ఎంతవరకు వీలైతే అంతవరకు ఫైన్గా పేస్ట్ చేయాలండి. మరీ గట్టిగా కాకుండా జారుగా కాకుండా చూసుకోవాలి. గ్రైండ్ చేసిన పిండిని బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మీరు బెల్లాన్ని చెక్ చేసుకొని కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని తీసుకుంటారో అదే గ్లాస్తో బెల్లాన్ని తీసుకోవాలి. పిండి బాగా కలిసిన తర్వాత పొంగనాల ప్యాన్ని వేడి చేసుకోవాలి. కొద్దిగా నువ్వుల నూనె వేసుకోవాలి. నువ్వుల నూనెకు బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. నూనె వేడయ్యాక పిండి వేసుకోవాలి. గ్లాస్తో వేసుకుంటే ఈజీగా ఉంటుందండి. ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపుకు మార్చుకోవాలి. మూత పెట్టి 2 వైపులా ఉడికించాలి. రెండో వైపు మంచి గోల్డెన్ కలర్కు వచ్చే వరకు వేయించాలి. 2 వైపులా గోల్డెన్ కలర్కు వచ్చాక ప్లేట్లోకి మార్చుకొని సర్వ్ చేసుకోవటమే. ఇదే విధంగా మిగతా పిండిని కూడా పనియారం చేసుకోవాలి. ఇంతేనండి, సాఫ్ట్గా టేస్టీగా స్వీట్ పనియారం తయారైంది. ఈ రెసిపీ నచ్చినట్లయితే ట్రై చేసి కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.